పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ మూగను అందుకేనా ఇచ్చి పడేయడానికి టైం కోసం ఎదురు చూస్తున్నారా? పంచాయతీని పెట్టి తేల్చుకోవాలన్న అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారని సమాచారమట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇకపై కొంత అంటి ముట్టనట్లుగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పదవుల విషయంలో మరో విషయంలో గట్టిగా పట్టుబడకుండా పట్టువిడిపులకు పోతే తన చేతగానితనంగా కూటమిలోని ఇతర పార్టీ నేతలే భావిస్తున్నట్లు ఆయన అనుమానిస్తున్నారు. తన మంచితనమే తనకు శాపంగా మారిందని ఆయన సన్నిహితుల వద్ద ఒకంత ఆందోళన, అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసిందే. తాను వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రి కాకూడదన్న ఏకైక లక్ష్యంతో అన్ని విషయాల్లో సర్దుకుంటూ వెళ్తుంటే అది తన విషయంలో తప్పుగా టీడీపీ నేతలు అర్థం చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తుంది. 2 రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముభావగానే కనిపించారు. సహజంగా ఆయన సభల్లో నవ్వుతూ తులుతూ కనిపించేవారు. కానీ ఈ కార్యక్రమంలో మాత్రం అంటి ముట్టనట్లుగా వ్యవహరించారు. తనపై టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్, బోండా ఉమామహేశ్వరరావు ప్రశంసలు కురిపిస్తున్నప్పటికీ ఆయన తలదించుకొని నేలచూపులు చూస్తున్నట్టు కనిపించింది. అయిష్టంగానే ఆయన ఈ సమావేశానికి హాజరైనట్లయిందని జన సైనికులే బహిరంగంగా చెప్తున్నారు. ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతూ అలా ఉన్నారా, లేక ఇటీవల జరిగిన పరిణామాల కారణంగా అలా ఉన్నారా అన్న చర్చ జనసేన పార్టీలో జరుగుతుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోకపోయినా తన సోదరుడు చిరంజీవిపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒకంత మనస్తాపానికి గురి చేశాయన్నారు. అయితే తన నిర్ణయం కూటమి ఐక్యతను దెబ్బతీస్తుందని భావించి మౌనంగా ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు తన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్లడం ఓకే, కానీ కనీసం సభలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ చేత వెనక్కి తీసుకునేలా చేయలేకపోయారన్న అసంతృప్తి ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ నేతలే చెప్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు బయటపడడం భవ్యం కాదని ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో ఆయన మౌనంగా ఉన్నారంటూ జనసేన నేతలు అంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ఎన్ వర్మకు గన్మెన్లు కేటాయించడంతో పాటు తన నియోజకవర్గంలో తనకు ఇబ్బందులు టీడీపీ వల్లనే కలుగుతున్నాయని ఆయన గట్టిగా భావిస్తున్నారు. పిఠాపురంలో తనకు వైసీపీ శత్రువు కాదని, ఇప్పుడు టీడీపీ నేతలే శత్రువులా తయారన్న భావనతో పవన్ ఉన్నట్లు కనబడుతుందని చెప్తున్నారు. అయితే ఎవరి పార్టీ నిర్ణయం వాళ్ళది, అందుకే ఒకరి పార్టీ విషయంలో మరొకరు వేలు పెట్టడం సరికాదన్న అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదని జనసేనకు చెందిన కీలక నేతలు ఒకరన్నారు. భవిష్యత్తులో మరింతగా ముదిరితే అప్పుడు నేరుగా చంద్రబాబు వద్దనే పంచాయతీ పెట్టి తేల్చుకోవాలన్న అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.